నా చిన్నప్పుడు కోస్తా నుంచి కానీ ఇక్కడి నుంచి అయినా హైదరాబాద్కి వస్తే అంటే చదువు కోసమో దేనికోసమైనా వాళ్ళు మళ్ళా కోస్తాకి వెళ్తే చాలా కలర్గా అంటే చాలా స్కిన్ బ్రైట్ అయ్యి వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ మధ్య హైదరాబాద్కి వస్తుంటే మాత్రం చాలామందికి క్లైమేట్ పడకనో లేకపోతే ఏమో తెలియదు కానీ చాలామంది కలర్ తగ్గుతున్నారు. యాక్చువల్గా నేనైతే నాకు హైదరాబాద్ క్లైమేట్ పడలేదు, నిజంగా చాలా అసలు పడలేదు. నాకు స్కిన్ విపరీతంగా డ్రై అయిపోవడము, కలర్ తగ్గిపోవడము ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే మా కోస్తా సైడ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా డ్రై అన్నమాట. ఎంత చలిగా ఉన్నా విపరీతమైన చలిలో కూడా హ్యూమిడిటీ చాలా తక్కువ ఉండి స్కిన్ నాకైతే అసలు పగిలిపోయి మంట అలా వచ్చేదన్నమాట. చాలా బాధపడ్డాను. డాక్టర్స్ దగ్గరకి వెళితే కొంతమంది క్రీమ్స్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో ఈ మధ్య ఒక లేడీ డాక్టర్ అయితే నాకు సెరమైడ్స్ క్యాప్సూల్స్ ఇచ్చారనమాట. సో అన్నీ వేసుకున్నాక కొంచెం బాగానే ఉంది. తర్వాత హ్యూమిడిఫైయర్లు పెట్టుకోవడం అనేది ఒక గేమ్ చేంజర్ అనమాట. ఇది నేను తీసుకున్నాను హ్యూమిడిఫైయర్. నిజంగా ఇది మనకు మన రూమ్లో కానీ అలా పెట్టుకుంటే బెడ్రూమ్లో అలాగా ఆ రూమ్ వరకు హ్యూమిడిటీ అనేది మనకు కరెక్ట్ లెవెల్లో ఉంచుతుంది. మళ్ళీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. నేను హ్యూమిడిటీ మీటర్ కూడా కొనబోతున్నాను, అంటే పెట్టేస్తున్నాను, ఆర్డర్ ఇంకా రాలేదు. సో అది వచ్చాక ఆప్టిమల్ లెవెల్లో మన హ్యూమిడిటీకి మెయింటైన్ చేస్తే మన స్కిన్ డ్రై స్కిన్కి ఇది చెక్ పెడుతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మరీ హ్యూమిడిటీ ఎక్కువైపోతే మోల్డ్స్ రావడము లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి కరెక్ట్ టెంపరేచర్ కరెక్ట్ హ్యూమిడిటీని మనం మెయింటైన్ చేయాలి. ఇది ఎవరికైనా డ్రై స్కిన్ నుండి విపరీతంగా హైదరాబాద్కి వచ్చాక కానీ లేకపోతే కోల్డ్ ప్లేస్లకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కిన్ ఇట్లా ఉంది అంటే మీరు యూస్ చేయాల్సింది హ్యూమిడిఫైయర్లు అనమాట. ఇవి తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ కాస్ట్ నుంచి కూడా, అంటే 1000 బిలో నుంచి 10,000 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.